శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి శుక్లపక్షం తదియ మే 29 రాత్రి 1:59 నుండి మే 29 రాత్రి 11:18 వరకు. శుక్లపక్షం చవితి మే 29 రాత్రి 11:18 నుండి మే 30 రాత్రి 9:23 వరకు. నక్షత్రం ఆరుద్ర మే 29 రాత్రి 12:29 నుండి మే 29 రాత్రి 10:38 వరకు. పునర్వసు మే 29 రాత్రి 10:38 నుండి మే 30 రాత్రి 9:29 వరకు. కరణం తైతుల మే 29 రాత్రి 1:54 నుండి మే 29 మధ్యాహ్నం 12:32 వరకు. గరజి మే 29 మధ్యాహ్నం 12:32 నుండి మే 29 రాత్రి 11:18 వరకు. పనజి మే 29 రాత్రి 11:18 నుండి మే 30 ఉదయం 10:15 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1:24 నుండి 2:52 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:08 నుండి 4:56 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. యమగండం ఉదయం 5:45 నుండి ఉదయం 7:22 వరకు. గుళిక ఉదయం 8:59 నుండి ఉదయం 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి ఉదయం 10:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి మధ్యాహ్నం 4:06 వరకు. వర్జ్యం ఉదయం 8:14 నుండి ఉదయం 9:43 వరకు. చంద్రమాసం అమాంత జ్యేష్ఠము పూర్ణిమాత జ్యేష్ఠము శక సంవత్సరం జ్యేష్ఠము 8 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారిలో ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు. వారితో శృంగారభరితమైన రోజును గడుపుతారు. మరోవైపు మీ స్నేహితులతో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం పెండింగ్లో ఉంటే దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఒకేసారి బహుళ పనుల్లో చేతులు ఉండటంలో ఈమె ఆందోళన పెరుగుతోంది. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు చేదును తీపిగా మార్చే కళను నేర్చుకోవడం ద్వారా తమ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సంబంధాల్లో కొనసాగుతున్న అసమ్మతి గురించి మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతోంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే అది సకాలంలో పూర్తి చేయాలి. ఒక బృందంగా పనిచేయడం ద్వారా మీరు ప్రజలను సంతోషపెట్టడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకోవాలి. వారు ఈ విషయంలో మీకు సరైన మార్గనిర్దేశం చేస్తారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం.
కర్కాటక రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఈ కారణంగా మీరు నిరాశ చెందుతారు. ఈరోజు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వారి నుంచి సలహాలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంలో ఏదో ఒక పూజ నిర్వహించడం వల్ల కుటుంబ సభ్యులు నిరంతరం వచ్చిపోతూ ఉంటారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళికల నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. మీరు చదువులో ఆధ్యాత్మికత పట్ల కూడా పూర్తి ఆసక్తిని చూపుతారు. మీ పనిలో కొంత భాగాన్ని రేపటి వరకు వాయిదా వేయకుండా ఉండాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే ఈరోజు మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తుంటే వారి కోరిక ఈరోజు నెరవేరుతోంది. మీ పని ప్రాంతంలోని సీనియర్ అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు, ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ పాత వ్యాధులు మళ్ళీ కనిపిస్తాయి. వైద్య సలహా తప్పకుండా తీసుకోండి. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. విద్యార్థులు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే వారు దానిలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. మీ ఆత్మగౌరవం పెరగడంతో అన్ని పనులలో ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆ విషయం గురించి చర్చించాలి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలను చర్చించాలి, లేకుంటే మీ సంబంధం దెబ్బతింటుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవం పొందుతారు. మీరు చేసే అన్నింట్లోనూ మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మంచి పనులు చేయడం ద్వారా గొప్ప ఉన్నత శిఖరాలను సాధించగలరు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ మనసులో ఉన్న సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వారు వాటిని చక్కగా నిర్వర్తిస్తారు. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. అయితే మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో ఏదైనా తప్పు చేస్తే దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మరొక ఆఫర్ రావచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంతో ఈరోజు ఎక్కువ సమయం గడుపుతారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆ తర్వాత వీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో కష్టాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయంలో వివాదం ఉండొచ్చు. ఈ సమయంలో మీరు రెండు వైపులా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మీ మనసు ఒత్తిడి కారణంగా కలవరపడుతుంది. ఏదైనా ఆస్తి సంబంధిత సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే అది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు రోజుల్లో కొంత సమయం మీ తల్లిదండ్రులకు సేవ చేయడంలో కూడా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.